మన సనాతన భారతీయ సాంప్రదాయంలో రుద్రాక్షలకు విశేష ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు శివస్వరూపంగా రుద్రాక్షను చెప్తారు. శివుని అక్షువుల నుండి రాలిన బిందువుల ద్వారా ఏర్పడినవే ఈ రుద్రాక్షలు. సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గుర్చవచ్చు. శివపురాణం ప్రకారం శివుడు సకల జీవుల ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేస్తున్న సమయంలో ఆ పరమేశ్వరుని కంటి నుండి కన్నీటి చుక్కలు భూమి మీద పడి రుద్రాక్ష చెట్టుగా మారాయి. పూర్వం పెద్దలు చెప్పిన ప్రకారం 21 ముఖాల రుద్రాక్షలున్నాయి. కానీ వీటిలో మనకు కేవలం 14 రకాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇందులో ఏకముఖ రుద్రాక్షని సాక్షాత్తు ఆ పరమశివుని నేత్రంగా భావిస్తే 6 ముఖాలు ఉన్న రుద్రాక్షని సుబ్రహ్మణ్య స్వరూపంగా భావిస్తారు. రుద్రాక్ష శరీరం మీద ఉన్న చెమటతో తడిసిన లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీరు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాలను రక్షిస్తుంది. అంత శక్తి రుద్రాక్షకు ఉంది. సాక్షాత్తు పరమశివుడి నేత్రంగా చెప్తున్న ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల జ్ఞానం, సంపద, మేధో వికాసం చేకూరుతాయి. ద్విముఖ రుద్రాక్ష అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి ఉత్తేజితమై గొప్ప ఆధ్యాత్మిక సాధకులవుతారు. ఇక త్రిముఖ రుద్రాక్షను త్రిమూర్తుల స్వరూపంగాను అగ్ని స్వరూపంగాను భావిస్తారు. దీనిని ధరించడం వలన ఆరోగ్యం, అభివృద్ధి సిద్ధిస్తాయి. చతుర్ముఖ రుద్రాక్ష 4 వేదాల స్వరూపం. బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రుద్రాక్షను పాలలో వేసి ఆ పాలను త్రాగితే మానసిక రోగాలు, ఆందోళనలు తొలగిపోతాయి. విద్యార్థుల బుద్ధి వికసిస్తుంది. పంచముఖ రుద్రాక్ష పంచభూత స్వరూపం. శత్రువులను జయించవచ్చు. విషజీవుల నుండి రక్షణ కలుగుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఈ రుద్రాక్ష ధరిస్తే మంచిది. సుబ్రహ్మణ్యుడికి ప్రతీకగా చెప్పబడే షణ్ముఖ రుద్రాక్ష హిస్టీరియా, రక్తపోటు వంటి వ్యాధులను దూరం చేస్తుంది. కామధేనువుకి ప్రతీక సప్తముఖ రుద్రాక్ష. అకాల మరణం కలగకుండా ఈ రుద్రాక్ష కాపాడుతుందని నమ్మకం. అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక. కుండలిని శక్తి పెరగడానికి ఈ రుద్రాక్ష ధరిస్తారు. నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపం, భైరవ స్వరూపం కూడా. దుర్గామాతని ఆరాధించే వాళ్ళు ఈ రుద్రాక్షను ధరిస్తారు. దశముఖ రుద్రాక్ష దశావతార స్వరూపం. మహిళలు ఎక్కువగా దీనిని ధరిస్తారు. దీనిని ధరించిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది. ఏకాదశముఖి రుద్రాక్ష రుద్రుని 14 రూపాలకు ప్రతీక. దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. ద్వాదశముఖ రుద్రాక్ష 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది. ఉపనిషత్తుల ప్రకారం చతుర్దశముఖ రుద్రాక్ష పరమశివుని కన్ను. పంచదశముఖ రుద్రాక్ష పశుపతికి ప్రతీక. ఇది ఆధ్యాత్మిక సాధనకు తోడ్పడుతుంది. షోడశముఖ రుద్రాక్ష కల్పిమాడుకు ప్రతీక. సప్తదశముఖ రుద్రాక్ష విశ్వకర్మకు ప్రతీక. ఈ రుద్రాక్ష వల్ల ఆర్థిక సంపద కలుగుతుంది. అష్టాదశముఖ రుద్రాక్ష భూమికి తార్కాణం. ఏకోన్న వింశతిముఖ రుద్రాక్ష సాక్షాత్తు నారాయణుడి స్వరూపం. వింశతిముఖ రుద్రాక్ష సృష్టికర్త అయిన బ్రహ్మకు సంకేతం. ఏకవింశతిముఖ రుద్రాక్ష కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. ఈ ఏకవింశతిముఖ రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్రమాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమనేదే లేదు. ఈ రుద్రాక్ష వల్ల జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి. మెడలో రుద్రాక్షమాల ధరించాలంటే 108 కానీ 54 కానీ లేదా 27 రుద్రాక్షలను మాలగా గుచ్చి ధరించవచ్చు. మాలను ధరిస్తే భూత, ప్రేత, పిశాచ బాధలుండవు. మంత్రప్రయోగాలు అనగా చేతబడి లాంటివి మాల ధరించిన వారికి దరిచేరవు. రుద్రాక్షమాల ధరించిన వారికి అన్ని కోరికలు తీరుతాయి. తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందుతారు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. సంపద, విద్య, లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. రుద్రాక్షల మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు వారి పేషెంట్స్కి రుద్రాక్షలు ధరించమని చెబుతున్నారు. ఆయుర్వేదంలో రుద్రాక్షలను వాడతారు. ఈ రుద్రాక్షలకు ఎంత అద్భుత శక్తి ఉందంటే వీటి వలన మూర్ఛ, రక్తపోటు, మధుమేహం, డిప్రెషన్, నర్వ్స్ వీక్నెస్, నిద్రలేమి ఇలా ఎన్నెన్నో రోగాలను పోగొట్టే విధంగా రుద్రాక్షలు ఉపయోగపడుతున్నాయి. శ్రేష్టమైన రుద్రాక్షలు అని నకిలీ రుద్రాక్షలు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. మీరు రుద్రాక్ష ధరించాలంటే మీ ఇంటి పురోహితుడు లేదా గురువులను తెలుసుకొని దానికి తగిన విధంగా రుద్రాక్షలను ధరించండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.